సో హాయ్ ఫ్రెండ్స్, అలా బాగున్నారా? ఇది వీడియో ఏంటంటే, సో ఒక అన్న అడిగాడు అనమాట. అన్న, మనకి ఏదన్నా మంచి పొడుగ్గా ఉన్న బ్యానర్ చేయమని చెప్పాడు. సో నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. నేను రీసెంట్గా మా ఊర్లో ఒక బ్యానర్ కట్టించామన్నమాట. ఆ బ్యానర్ ఏంటంటే మనకి క్రిస్మస్ గురించి కట్టించాము. మీకు చూపిస్తాను చూడండి. సో దాన్ని మేము కట్టించుకొని, అది పెద్దది ఎంత అంటే 20 అడుగులేమో, హైట్ ఏమో 20, విడ్త్ ఏమో మనకి 4 అనమాట. సో అది కట్టించాము మేము ఊర్లో. సో చాలా బాగా వచ్చింది బ్యానర్ కూడా. సో మీరు చూసుకుంటే ఇక్కడ మీరు చూసాను చూడండి. సో ఇదనమాట. సో దీన్ని నేనైతే ఒక ఊహించుకొని, అంటే దీన్నే ఎగ్జాంపుల్గా తీసుకొని చేస్తున్నాను. పైన చూసుకుంటే ఇక్కడ వీళ్ళ ఫొటోస్ ఉన్నాయి, చంద్రబాబు గారి వాళ్ళ ఫొటోస్, ఇక్కడ వాళ్ళ ఫొటోస్ ఉన్నది, ఇక్కడ నా ఫోటో ఉన్నది. చూసుకోవచ్చు ఇక్కడ నా ఫోటో ఎక్కడ ఉన్నది. వచ్చేసరికి వాళ్ళ ప్రెసిడెంట్ కానీ వాళ్ళ యూత్ ప్రెసిడెంట్ కానీ ఎవరు ఉంటారు కదా వాళ్ళ ఫొటోస్, ఇక్కడ టైటిల్ అనమాట. తర్వాత వచ్చేసరికి ఇక్కడ బ్యానర్ కట్టించే వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టుకుంటారు అనమాట. ఇక్కడ బ్యానర్ కట్టిస్తున్న వాళ్ళ ఫోటో అనమాట. ఇది బ్యానర్ వాళ్ళు, అంటే డబ్బులు పెట్టుకున్న వాళ్ళ ఫొటోస్ అనమాట. వీళ్ళే ఇదేమో మామూలుగా వాళ్ళ ఫ్యాన్స్ అనమాట. సో దీంట్లో నేను కూడా నాకు చూసుకోవచ్చు. సో ఇలాగ చేయమని చెప్పి అడిగారు అనమాట. సో ఇది నన్ను చేయొచ్చు అనమాట. చూపిస్తాను చూడండి. ఇదే కాకుండా మనం సంక్రాంతి గురించి కలర్ఫుల్గా చేద్దాము. సో ఎలా చేయాలని చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ వచ్చేస్తానండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్నానండి. పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం రీసెంట్గా చేసిన దాన్నే కొంచెం రీక్రియేషన్ చేద్దామండి. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ పిఎల్పి నక్కున్న తర్వాత, సో మీకు ఇవి పిఎల్పీలు ఏమన్నా కావాలనుకున్నా కానీ మనకి, సో ఇది నేను వీడియోలో పోస్ట్ చేసి మాత్రం అడగనండి. వీడియోలో పోస్ట్ చేయని అడగమాకండి. సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టండి, ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ పెట్టండి, ఇవన్నీ అడగమాకండి. ఇవన్నీ నేను ఇవ్వడం లేదనమాట. సో దీన్ని ఏం చేస్తానంటే, నాకు అద్దనకున్న ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే వద్దు. తర్వాత ఇంకా మనం సైజ్ అనేది కొంచెం పెద్ద చేసుకోవాలనుకున్నాను. సైజ్ వచ్చేసరికి 20 హచి. సో విడ్త్ ఏమో 4, హైట్ ఏమో 20 పెట్టుకుందాం అనుకున్నాను. సో పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత దీనైతే డిలీట్ చేసుకున్నానండి. ఏది మనకి నాని గారి ఫోటోని డిలీట్ చేసుకోవాలండి. డిలీట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి మనం ఏం చేస్తామంటే చిన్నగా చేసుకోవాలన్నమాట. ఎంత చిన్నగా చేసుకుంటారంటే అంత చిన్నగా చేసుకోవాలి. చూడండి, నేను చిన్నగా చేసుకున్నాను చూడండి. సో మనకి ఇవన్నీ పెట్టుకుంటే ఎడిటింగ్ అనేది చూపిస్తాను. లాస్ట్ భలే వస్తుంది అనమాట. చూడడానికి మంచిగా ఉంటుంది. సో నేనైతే ఏం చేంజ్ చేయట్లేదండి. మీకు ఏమి చేంజ్ చేయట్లేదు. మీరు మళ్ళీ నాకు కామెంట్లో వేసుకోమాకండి. నేను జస్ట్ ఒక ఎడిటింగ్ పర్పస్ కోసం మాత్రమే చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో చూసుకోవచ్చు, నేనైతే ఒక్కొక్కటి చేయడానికి అది చాలా కష్టం అండి మనకి. ఎందుకంటే ఇలా చిన్నగా చేసుకోవాలంటే మనకి ఒక ఇది అనమాట, చాలా లెక్కలు వేసుకొని చేసుకోవాలి. తర్వాత వచ్చరికి మనకి కుదరదు అనమాట. మొబైల్లో కూడా కుదరదు అనమాట. మొబైల్లోనే కాదు, ఫోటోషాప్లో కూడా కుదరదు అనమాట. ఎంత చిన్నగా వస్తాయి అనమాట ఇవి. చూసుకోవచ్చు నాకు ఎంత కష్టం పడుతుందో. ఇలాగా చేసుకున్న తర్వాత దీనికైతే లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత నేనైతే ఒకటే తీసుకున్నాను కదా, దాన్ని తీసుకున్న తర్వాత సో దాన్ని టచ్ చేసుకున్నానండి. టచ్ చేసుకున్న ఒక తోరణ మీద టచ్ చేసుకున్న తర్వాత, సో నాకు ఆ తోరణం అనేది ఎంతలో కాదు చూసుకున్నానండి. మనకి సరిపోయింది, నాకైతే సరిపోయింది. సో దీనైతే పెట్టుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత సో దీన్ని మనం దేన్ని చేసుకున్నామో దీన్ని డిలీట్ చేసుకొని, దీన్ని డూప్లికేట్ చేసుకొని, దీన్ని ఏం చేస్తారంటే మనకి రొటేట్ ఉన్నదండి. దీన్ని తీసుకుంది 3 రొటేట్ అనమాట. దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకోండి. సో మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. దీన్ని ఏం చేస్తారంటే ఇలా అనుకోండి, సరిపోతుంది. అనుకున్న తర్వాత సరిగ్గా ఉందా లేదా చూసుకోవడానికి మీరేం చేస్తారంటే చూసుకొని మీకు అర్థమైపోద్ది. ఎగ్జాస్ట్లో చూసి సరిపోద్ది అనమాట మీకైతే. సో నాకైతే సరిగ్గా లేదనమాట, మధ్యలోకి లేదనమాట. పెట్టుకున్న తర్వాత మనకైతే ఇంకా పాటాలి చూసుకోండి. మనం ఇట్లా చిన్నవి చేస్తేనే మనకి ఎడిటింగ్ అనేది పోతుంది అనమాట. సో బ్యానరే కదా, పైనే కదా, ఏం కాదలే అనుకుంటే మనకి ఇంక చేసేది ఏం లేదు, నేను చెప్పక్కర్లేదు. తర్వాత వచ్చరికి అంత అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సంక్రాంతి అనేది మనం ఏం చేస్తామంటే కొంచెం చిన్నది చేసుకున్నానండి. సో చిన్నది చేసుకున్న తర్వాత నేనైతే సో ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా పెట్టుకున్నాను, చూసుకోవచ్చు మీరైతే. ఇలా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత దీనైతే పెట్టుకున్న తర్వాత దీనికైతే లాక్ వేస్తున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత శుభాకాంక్షలు కూడా సో లాక్ ఓపెన్ చేసుకొని దీన్ని ఇలా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనకైతే ఈ టైప్ అయితే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత అంతా అయిపోయింది. ఇప్పుడు ఎడిటింగ్ అంతా అయిపోయినట్టును. తర్వాత వచ్చరికి మనకి చిన్న ఉంటాయి కదా, ఈ కోడి పందాలు, ఈ బొమ్మలు, ఈ గిమ్మలు, ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి మనం అన్నిటికి లాక్ ఓపెన్ చేసుకొని చిన్నగా పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ మాకు మధ్యలోకి కావాలి, మధ్యలోకి అయితే చూసుకొని పెట్టుకోండి. సో నేను మళ్ళీ చెప్పక్కర్లేదు. సో నాకైతే అన్ని మధ్యలోకి కావాలి అనుకున్నా కాబట్టి అన్ని మధ్యలోకి వచ్చేటట్టు చూసుకుంటున్నానండి. సో చూసుకొని మధ్యలోకి అయితే అనుకున్నాను. తర్వాత వచ్చేసి సంక్రాంతి పిఎన్జీ కూడా మధ్యలోకి అయితే అనుకున్నాను. సో నేనైతే ఏం చేద్దాం అనుకున్నానంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరు ఫుటేజ్ కావాలనుకున్నారో వాళ్ళ ఫుటేజ్ పెట్టుకోవాలి. నేనైతే ఉదాహరణ కోసం కోడ్ని పెట్టుకున్నట్టుగా మన
పిఎస్పీకే గారి ఫోటో అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోండి. సో నేనైతే ఇలా చేసుకున్న తర్వాత సో నాకైతే ఇక్కడ మనకి ఫొటోస్గా వస్తాయి కాబట్టి నేనైతే దీన్ని ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకుంటే మనకైతే ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. మనకి ఎంత కావాలో చూసుకొని దాని తగ్గట్టు పెట్టుకోండి. కొంచెం ఇలా పెట్టుకున్నానండి. పెట్టుకుంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఎక్కడికి ఏ ఫొటోస్ వస్తున్నాయి, ఎక్కడికి ఏ ఫొటోస్ వస్తున్నాయి మనకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. తర్వాత వచ్చరికి నేను లాక్ వేసుకొని ఇప్పుడు మనం వీటిని పిఎన్జీలు ఉన్నాయి కదా మనకు సంక్రాంతి టైటిల్స్ కానీ ఇవన్నీ కొంచెం పైకి అనుకున్నాను. సో పైకి అనుకున్న తర్వాత ఈ శుభాకాంక్షలు కూడా కొంచెం పైకి అనుకున్నానండి. సో ఒకవేళ మీకు సంక్రాంతి టైటిల్గా పిఎన్జీ కావాలనుకుంటే నాకు జస్ట్ మీరు నా వీడియోస్ పర్చేస్ చేస్తే ఖచ్చితంగా అయితే ఇస్తానమాట. అంటే నా వీడియో కాదు సారీ, నా ఫైల్స్ ఉన్నాయి కదా చూపించాను మీకు, మనం చూపించే ఉంటాను మీకు. సో అవి పర్చేస్ చేస్తే మీకైతే ఈజీగా వచ్చేస్తాయండి. మీకు ఇంకా అడగట్లేదు, మీరైతే ఈజీగానే వచ్చేస్తాయి మీకైతే. సో ఇలా పెట్టుకున్న తర్వాత నేనేమనుకున్నానంటే ఇవి ఉన్నాయి కదా మనకి ఈ ఎద్దుల బండ్లు కానీ ఇవన్నీ ఏం చేయాలనుకున్నానంటే ఇలా సైడ్కి అనుకున్న తర్వాత ఇది తీసుకుంటున్నానండి. టచ్ చేసిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా అనుకున్న తర్వాత చూడండి నేనైతే దీన్ని తగ్గించుకున్నానండి. కొంచెం తగ్గించుకున్న తర్వాత లాక్ అయితే ఓపెన్ చేసుకున్నాను. మనకి ఏంటంటే ఇక్కడ పక్క కావాలన్నట్టుగా పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఇటు పక్క ఏంటంటే కొంచెం ఇవన్నీ వస్తాయి, ఇంకా మనం చేయాలి, అవన్నీ చేసుకోవాలి మనం. జస్ట్ ఒక ఏంటంటే ఒక బ్యాండ్ ఏంటంటే ఒక సంక్రాంతి కోసం చేసినవా అన్నట్టుగా ఉండాలి అంతే. అంతేగాని ఇంకా మనకి ఇంకేం అక్కలేదు దీంట్లో అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే కోడ్ కూడా తీసేసుకున్నాను. నాకైతే ఎందుకంటే ఆల్రెడీ కోడ్ ఉంది కాబట్టి దాంట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు అంతా ఎడిటింగ్ అంత అయిపోయినట్టేనండి. ఇప్పుడు మనకి షేప్స్లోకి అయితే వెళ్తున్నాము. షేప్ అనేది మీకు ఎంతగా చూసుకొని దాని తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. సో నాకైతే షేప్ అనేది చిన్న చేసుకున్నాను, ఎందుకంటే మనకి ఇది చిన్నగా ఉంది కాబట్టి. ఇలా తీసుకున్న తర్వాత దీనైతే సరిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చుకున్నాను. టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీనైతే ఇలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి చూపిస్తాను చూడండి, మీకైతే ఇక్కడే ఉండాలి ఇది. సో అది ఏంటంటే మాస్క్ అనమాట. మాస్క్ ఓపెన్ చేసుకొని దీన్ని టెలాంబుల్ చేసుకొని దీన్ని అవుట్ కానీ ఇన్ కానీ నొక్కండి. నాకైతే ఇన్నే బోన్ అనిపించింది. తర్వాత వచ్చేసరికి మీకు ఎంతలా కావాలి ఏంది కథ అని మీరు చూసుకొని పెట్టుకోండి. నాకైతే ఇలా కావాలనిపించింది. చూడండి నేనైతే దీనైతే కొంచెం కిందకు అనుకున్నాను. చూడండి నేనైతే వద్దనిపించింది నాకైతే. మళ్ళీ ఫస్ట్ కానీ చేస్తున్నాను చూడండి, కొంచెం నీట్గా రాలేదు నాకైతే. సరిపోతుంది అనిపించింది నాకైతే. దీనితో ఇట్లా ఫ్లిప్ చేసుకొని దీన్ని పెద్దగా చేసుకుంటే చూడండి దీనైతే మధ్యలో కనుక్కుంటున్నాను. మధ్యలో కనుక్కున్న తర్వాత దీన్ని ఇలాగ అనుకొని దీన్ని ఇలా పైగా పెద్ద లాక్కుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకోండి. సో నాకేంటంటే ఇలా కావాలనిపించింది. ఎందుకు బ్రో అంటే మనకి ఇక్కడ ఈ వైట్ కలర్ మీద ఫొటోస్ అనేవి వస్తాయి అనమాట, మన ఫొటోస్ అనేది. సో దీన్ని ఇలా చేసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి కలర్ ఏదో కలర్ పెట్టుకోండి, నచ్చిన కలర్ ఏదో పెట్టుకోండి. సో మనకి జనసేన రెడ్ కాబట్టి రెడ్ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నేను లాక్ వేసుకున్నానండి. లాక్ వేసుకున్న తర్వాత ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన పిఎన్జీ తీసుకోవాలి అని అంటే మీకు ఎలా చెప్పాలంటే చూపిస్తాను చూడండి. మనకి పిక్సెల్ ల్యాబ్లో చేసుకుని పిక్సెల్ ల్యాబ్లో ఉంటాయి కదా మామూలుగా క్యాప్చర్స్, ఆ క్యాప్చర్స్ అయితే తీసుకున్నాను చూడండి. ఇది కాదు, నేను అనుకున్నాను ఏంటంటే జనాలు పెడితే బాగుంటుందని అనుకుంటున్నాను. జనాలే పెడదాం అనుకుంటున్నాను నేనైతే. సో జనాలు అయితే తీసుకోవాలన్నమాట మనం. జనాలు ఎంతమంది పెట్టుకోవాలనుకున్నది మీ దాంట్లో ఉంటుంది అనమాట, మీ అభిప్రాయంలో ఉంటుంది. సో నేనైతే 4 పెట్టుకున్నాకున్నాను. అటు పక్క 4 పెట్టుకున్నాకున్నాను. ఆ 4 చూసుకుంటాను ఎక్కడ ఉన్నాయి అనేది. సో 4 దొరికాయి అనమాట నాకు. 4 దొరికిన తర్వాత దీనైతే ఇలాగా క్రాప్ చేసుకుంటున్నానండి. క్రాప్ చేసుకున్న తర్వాత మీకు ఎక్కడ కావాలి చూసుకొని దాని తగ్గట్టుగా అయితే పెట్టుకుని ఇట్లాగా మనకి ఏంటంటే పైన కింద మనకి ఇంకెన్నో అక్కర్లేదు, సరిపోతుంది నాకైతే. సరిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి బ్యారన్ అయితే కావాలండి. బ్యారన్ అయితే ఏ చేసి పెట్టుకున్నా, ఏదో బ్యారన్ తీసుకున్నానండి. ఇదే తీసుకున్న రూల్ ఏం లేదు. సో నేనైతే ఏది తీసుకుంటే బాగుంటుందో చూస్తున్నాను. ఇది తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మీకు ఎట్లా కావాలో చూసుకొని దాని తగ్గట్టుగా అయితే పెట్టుకోండి. నేనైతే కొంచెం పెద్ద చేసి పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలా అనుకున్నాను, ఇలా మధ్యలోకి అనుకున్నాను, కానీ నాకైతే రాలేదు. మళ్ళీ కొంచెం పెద్ద చేసుకోవాలి. మళ్ళీ ఇలా అనుకున్నాను.
చూడండి ఇలా అనుకున్నాను, మనకైతే సరిపోయింది. ఇప్పుడైతే దీనైతే కిందకి అనుకున్నానండి. ఎంత కిందకి అనుకోవాలంటే మన ఫొటోస్ అన్నీ కిందకి వెళ్ళిపోవాలి. అనుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా తగ్గించుకున్నా, ఇటు కొంచెం శాచురేషన్ ఇవన్నీ పెంచుకున్నానండి. మనకేంటంటే ఒక లుక్లోకి వచ్చేస్తుంది అనమాట ఫోటో అనేది, చూసుకోవచ్చు మీరైతే. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎక్కడ కావాలి ఎట్లా కావాలి చూసుకొని దాని దగ్గర పెట్టుకోండి. నాకైతే చూసుకున్నాను చూడండి, అంటే ఇటుపక్క బాగుంది ఇటుపక్క బాగాలేదు చూసుకొని పెట్టుకుంటే మనకు అనిపించింది కదా. సో ఇటుపక్క అయితే బాగుంది ఇటుపక్క బాగాలేదని, సో అలా చూసుకోండి. నాకైతే ఇలాగైతే బాగా అనిపించింది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం బ్రైట్నెస్ అయితే తగ్గించుకుందాం అనుకున్నాను. మనకు కొంచెం సరిపోతుంది, శాసన కూడా సరిపోతుంది. ఇది కూడా ఎంత కావాలంటే సరిపోయింది, నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మనకి స్ట్రోక్ డ్రా మ్యాన్కి వెళ్తున్నాను. డ్రా మ్యాన్ పెన్ సైజు స్మూత్నెస్ పెంచుకున్న తర్వాత టచ్ చేశానండి. టచ్ చేసిన తర్వాత దీనైతే ఇలా పెట్టుకున్న తర్వాత దీనైతే ఇలాగ అనుకున్న తర్వాత దీనైతే పెట్టుకున్న తర్వాత దీనైతే ఆ షేప్ కనుక కింద పంపించుకోండి సరిపోతుంది. పంపించుకున్న తర్వాత దీనికైతే ఓపాసి తగ్గించుకున్నానండి. మనకి ఏంటంటే ఒక లుక్లో కనిపించడం కోసం, ఒక షాడో లాగా బ్యాండర్లో మంచి లుక్ కనిపిస్తుంది అనమాట చూడంగానే, అలా కనిపించాలి. తర్వాత వచ్చేసరికి నాకైతే ఈ తీసుకున్నాం కదా, మళ్ళీ ఇంకోసారి తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత దీనైతే కింద కనుక్కుంటే మనకేంటంటే ఈ టైప్ వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత కలర్ ఎనేబుల్ చేసుకొని చూడండి, నీట్గా వచ్చిందనమాట. మనకి ఒక లుక్, ఒక ఎఫెక్ట్ లాగా వచ్చిందనమాట. చూడటం కూడా ఒక మంచి ఎఫెక్ట్ అనిపించింది. సో దీన్ని ఇలా తీసుకున్న తర్వాత దీనికి ఈ కలరే కాకుండా ఏదన్నా ఇలా తీసుకున్నాను. సో మీకు నచ్చిన కలర్ ఏదైతే తీసుకోండి. చూడటం కూడా ఒక లుక్ ఫుల్గా కనిపించాలి. నాకైతే ఈ లైట్ గ్రీన్ కలర్ బాగా అనిపించింది. తీసుకున్న తర్వాత మనకి ఇలాగ వచ్చిందనమాట. తర్వాత వచ్చరికి మళ్ళీ ప్లేస్ బటన్ అల్కే చేసుకున్న తర్వాత సో మనకి ఏంటంటే ఇక్కడ మనకి స్నాప్సీల్ అది పిక్సెల్ లెవెల్లో సేవ్ చేసి పెట్టుకున్న కొన్ని ఉంటాయి కదా మనకి, వాటిని ఏమంటారంటే చూపిస్తాను చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకి రాజకీయ నాయకుల ఫొటోస్ అయితే రావాలి కాబట్టి, సో రాజకీయ నాయకుల ఫొటోస్ నేను చూపించకుండా మామూలుగా మీకు షేప్స్ అనేది చూపిస్తాను. షేప్స్ అనేవి ఎన్ని కావాలని అది పెట్టుకోవచ్చు అనమాట. మీరైతే అంటే మీరు నచ్చినది కాకుండా దాంట్లో మీకు ఎన్ని పెట్టుకోలేకున్నారో అన్నీ పెట్టుకోవాలండి, ఎక్కువ కూడా అదక్కర్లేదు. సో నేనైతే చూపిస్తాను చూడండి. షేప్స్ కాకుండా నేనైతే పిక్సర్లా చేసుకున్నా, దాన్ని అయితే చూపిస్తాను చూడండి. పిక్సార్ట్కి వెళ్తున్నానండి. పిక్సార్ట్కి వెళ్ళిన తర్వాత నాకు నచ్చిన ఫొటోస్ అయితే తీసుకున్నాను. నేనైతే బాలకృష్ణ గారి ఇమేజ్ అయితే తీసుకోవడం జరిగింది. దీనైతే చిన్న చేసుకోవడం జరుగుతుంది అనమాట. చూడండి, చిన్న చేసుకోవడం జరుగుతుంది. దీనైతే మధ్యలో కనుక్కున్నాను, మధ్యలోకి అయితే వచ్చేసింది అనమాట. వచ్చిన తర్వాత మీకు ఎక్కడ కావాలో చూసుకొని దాన్ని దగ్గర పెట్టుకోండి. ఇంకా తగ్గించుకుందాం అనుకున్నాను. మనకి ఏంటంటే ఫోటో అనేది ఈ విధంగా అయితే రావాలి. నేనైతే ఎక్కువ కూడా పెట్టుకోవట్లేదండి, చూసుకోండి. నేనైతే ఎక్కువ కూడా పెట్టుకోవట్లేదు, ఒకటి పెట్టుకున్నాను, మళ్ళీ ఇంకోటి పెట్టుకున్నాను అనుకున్నాను. నేనైతే వీడియో పాస్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ వచ్చేసింది, అన్నీ వచ్చేసినట్టేను. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇంకొకసారి మనం బ్యాక్గ్రౌండ్కి అయితే లుక్ చేద్దాము. సో మనకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా పెడితే బాగుందా అట్లా పెడితే బాగుందో చూసుకొని ఒకసారి చేసుకుంటే మనకు ఎడిటింగ్ అయితే అయిపోయినట్టుంది. మనకి ఇంకా చూసుకోండి. మీకైతే నాకైతే ఇలాగే ఉంచి దీన్ని ఇటు పక్క అంటే బాగుందో ఏమో చూస్తా ఒకసారి. సో చూసుకోవచ్చు, మనకైతే అట్లా బాగలేదు అనమాట. మనం ఏం చేస్తామంటే పుట్లానే సో దీనైతే మధ్యలో కనుక్కుంటున్నాను. మధ్యలో కనుక్కున్న తర్వాత మనం ఇంకా చేసుకోవాలంటే ఇలా టచ్ చేసుకుంటా చూసుకుంటూ పోతే మనకి అర్థమైపోద్ది అనమాట, మనకి ఎంత కావాలి ఏంది అనేది. తర్వాత వచ్చేసరికి నేనైతే దీంట్లోకి వెళ్తున్నాను, హ్యూ లెవెల్లోకి. హ్యూస్ కూడా కొంచెం చూసుకొని పెట్టుకుంటే మనకైతే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. చూసుకొని ఎంత నీట్గా వచ్చిందో నేనైతే కొంచెం ఎన్ని చూసుకొని పెట్టుకున్నానండి. మరీ శాచురేషన్ ఎక్కువ అనిపించింది, శాచురేషన్ బ్రైట్నెస్ అంత అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీన్ని మనం ప్రింటింగ్ దానికని తెచ్చుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు. మీరైతే ఇంకా మ్యాటర్ అయితే పెట్టలేదు, మ్యాటర్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. మీరైతే నేనేం చేశానంటే మామూలుగా ర్యాండమ్ కోసం సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టుకొని ఇదంతా పెట్టుకొని మన ఫోటోస్ వచ్చేట్టుగా ఎడిటింగ్ అయితే చేసామన్నమాట. సో వీడియో అయితే ఇది గాయస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. సో థ్యాంక్ యూ.